పంజాబీ డ్రెస్కి కట్స్ స్ట్రైట్గా రావాలంటే బిగినర్స్ అయితే ఈ టిప్ యూస్ చేయండి, చాలా యూస్ఫుల్. ఇప్పుడు చూడండి, 2 ఫోల్డ్స్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలా నీట్గా అయితే వేసుకున్న తర్వాత వెనకాల ఇలా హ్యాండ్ పెట్టి ఇలా నీట్గా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇలా నీట్గా ఇలా అని వెడల్పు చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ ఫోల్డ్ అయిపోయిన తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత కట్స్ దగ్గరికి రాగానే ఒక 1/2 ఇంచ్ పైకి, అంటే ఎక్కడైతే ఎండ్ ఉందో 1/2 ఇంచ్ పైకి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనం ఇక్కడనే ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఇదంతా ఫోల్డింగ్ ముడతలు ముడతలుగా వస్తుంది. సో మనం ఈ ప్లేస్లో కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా తిప్పుకోవాలి. ఒకవేళ ఇలా తిప్పుకొని ఇక్కడ చేసి ఇలా తిప్పుకుంటే రాదు. కొంచెం ఈ ప్లేస్లో ఒక 4 ఇంచెస్ కింది నుంచి ఈ విధంగా మనము ఇలా స్ట్రైట్గా ఇలా పట్టేసుకోవాలి. పట్టి అనేది పట్టేసుకున్న తర్వాత దాన్ని అట్లాగే ఫోల్డ్ చేసి ఈ విధంగా పైకి అనుకోవాలి. దాన్ని ఇలా పైకి అనుకుంటే మనకు తిరిగిపోకుండా వంగిపోకుండా నీట్గా అయితే మనకు ఈ ఇట్ సైడ్ కూడా వస్తుంది. చాలా మటుకు ఇట్ సైడ్ వచ్చే వాళ్ళకి ఒడి తిరిగినట్టుగా ఉంటుంది. సో బిగినర్స్కి గురించి చెప్తున్నాను. బిగినర్స్కి అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది కట్స్ వేసేటప్పుడు. సో ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఇక్కడ నీట్గానే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఎలాంటి ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా వస్తుంది. చూసారు కదా. అలాగే ఇప్పుడు ఇలా వేసుకునేటప్పుడు వెనకాల కొంచెం ఇలా నొక్కి పట్టి వేసుకుంటే ఏదైనా సాగినది కూడా ఉంటే అది కూడా కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. సో ఈ టిప్ని అయితే బిగినర్స్ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదిగోండి ఇలా నీట్గా అయితే మనకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ నుండి కూడా ఇలా స్ట్రైట్గా ఏ తిరిగిపోవడం లేకుండా నీట్గా అయితే ఉంటుంది. ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.